వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు న్యూస్. మంచిర్యాల జిల్లాలో హాజీపూర్ మండలంలోని గుడిపేటలో ఫిష్ ప్లాంటేషన్ ప్రారంభిస్తామని అన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మన మంచిర్యాల నియోజకవర్గంలో ఏర్పాటు కాబోతున్న గుడిపేట ఫిష్ ప్లాంటేషన్ ద్వారా చాలా మంది కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, జిల్లా ఆర్టీఐ మెంబర్ అంకతి శ్రీనివాస్, నాయకులు చెల్లా నాగభూషణం, గడ్డం త్రిమూర్తి, పూర్ణచంద్రరావు, ఆరిఫ్, నర్సయ్య, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, గ్రామ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆదిపూర్ మండలం ఉన్నది కాబట్టి 50% ఆదిపూర్ మండలం వాళ్ళకి ఇస్తాం. మిగతా 50% నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలు వాళ్ళ దగ్గర జనాభా బట్టి చూసుకొని చేస్తాం. సగం మిగతా మండలాలకు సగం ఆదిపూర్ మండలం. దాంట్లో కూడా ముదిరాజు బెస్వాళ్ళు 20% మన దగ్గర జనాభా చూస్తాం. ఎందుకంటే మన చేపలు మొదటి కూడా బెస్వాళ్ళు కాబట్టి 80% బెస్వాళ్ళకు 20% అదే ప్రపోర్షనల్గా అన్ని మండలాలకు తీసుకుంటాం. ఈ రకంగా అవకాశాలు వచ్చినా కూడా కార్యకర్తలు బాగా కష్టపడి పనిచేస్తారు. వాళ్ళు ఒక్కరిగా కూర్చుంటే చేసేది వాళ్ళు 10 ఏళ్ళు కూర్చుని సంపాదించి పేదలకు వచ్చి పేదలు కోసం రాష్ట్రం వచ్చినారు కాబట్టి ప్రతి కార్యకర్తలు మర్యాద 37 ఎకరాలు చేపలు పెంచి రాష్ట్రంలో అన్ని చెరువులు మిగతా దాంట్లో ప్లాంట్ ద్వారా మిగతా రైతు చేపలు ఎకరము 2 ఎకరాలు పెట్టుకున్నాము. ఇంకా వాళ్ళ చేపలు ధర వస్తుంది, గిరాకీ వస్తుంది, వాళ్ళే తీసుకుపోతుంది. ప్రాసెస్ చేసుకుంటూ అవసరం ఎక్స్పోర్ట్ చేయడం ఇండియా చేసుకుంటారు. కాబట్టి రైతు సోదరులు కొత్త ఉన్న భూమిలో ఎక్కడ మార్కెట్ పెట్టుకుంటే వాళ్ళు ఉంటుంది. ఆ ఫిష్ పాండ్ చేసుకోవడానికి చేపల చెరువు పెట్టుకోవడానికి కూడా ఎస్సీలు అయితే 90%, బీసీలు అయితే 60 నుంచి 70% వరకు దానికి కూడా సబ్సిడీ వస్తుంది. ₹1,00,000 ఖర్చు అయితే 60,000 సబ్సిడీ వస్తుంది. సో ఆ రకంగా కూడా రైతులకు ఇంకా ఆదాయం సంపాదించాలి. 50% హాజీపూర్ మండలాన్ని